వదిలారంటే కాల్చి పారేస్తాను. రాణి మీరు పాడుకోండి, పాపలు మాత్రం బతకండి. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. నేను శిఖామణిని మాట్లాడుతున్నాను. నీ గారాల కూతురు ప్రాణానికి 50 లక్షలు విలువ కట్టిన వాణ్ణి ఆ డబ్బు చెప్పిన సమయానికి చెప్పిన స్థలానికి తీసుకురాకపోతే నీ కూతురు ప్రాణాలు తీసేవాణ్ణి. యు బాస్టర్డ్. నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. మీ డాడీతో మాట్లాడు. మాట్లాడు. ఒక పసిపిట్ట మీద చేయి చేసుకోవడానికి నీకు మనస్సులో ఒప్పింది కౌంటర్. రేపు ఉదయం సరిగ్గా 7:05 గోల్కొండకెళ్లే దారిలో 4వ కిలోమీటర్ రాయి దగ్గర 50 లక్షల రూపాయల క్యాష్ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఆ పక్కనే ఉన్న చెరువు దగ్గర మా మనుషులు ఎదురు చూస్తుంటారు. గుర్తుంచుకో. సార్, మేం తప్పు చేసిన మాట నిజమే సార్, కానీ పాప మీద మమకారం పెంచుకున్నాక పూర్తిగా మారిపోయాం సార్. మా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సార్. ఎక్కువగా మాట్లాడుకున్న టైం లేదు సార్. ముందు పాప ఎక్కడ ఉందో వెతకాలి. అది మా పని. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచండి. పిచ్చి వేషాలు ఇస్తే మక్కలేరు కొట్టండి. ఎస్ సార్. బాగున్నావా? పోనీలేరా, పాపతో ఆడుకుంటుంది. పిల్లేం చేస్తుంది? పోదాం పద. కృష్ణ కృష్ణ కృష్ణ, నేను ఇక్కడున్నాను అంకుల్తో చెప్తావా? ప్లీజ్ చెప్పే. నాకు తెలుసు రూప. నీ మెళ్ళో నా వాచ్ చూస్తే అంకుల్కి అంతా తెలిసిపోతుంది. త్వరగా వెళ్ళు. పాపం, చూసావా, ఈ పిల్లి కూడా పాపను వెతుక్కుంటూ వచ్చింది. ఏదైనా చిన్న దారి దొరికినా పాప ఎక్కడుందో తెలుసుకోవచ్చు. నిన్నటి వరకు పాప చేతుకున్న వాచి ఈ రోజు పిల్లి మెళ్ళలోకి వచ్చిందంటే పాప ఎక్కడుందో పిల్లికి తెలుసన్నమాట. తీస్తా, తిప్పి తీస్తా. దొరికింది. పిల్లిగా పిల్లిగా, పాప ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఆ విషయం నాతో చెప్పావనుకో, ఏనుగు రాజా పిక్చర్లాగా పిల్లి రాజా అని పేరు పెట్టి పిక్చర్ తీస్తాను. చెప్పరా చెప్పరా చెప్పరా. నా కళ్ళజోడు. సార్ సార్, పాపతో పాటు ఎప్పుడు నల్ల పిల్లి ఉంటుందని రజనీకాంతరావు గారు చెప్పారే, ఆ పిల్లిని మన ఆల్బంలో చూసావే, అది ఇప్పుడు ఇంటి గోడ మీద ఇక్కడే కూర్చుంది సార్. అది మమ్మల్నే చూస్తుంది సార్. అవును సార్. వండర్ఫుల్. పాప ఉన్న చోట ఆ పిల్లికి తెలిసే ఉంటుంది. బహుశా అది పాప ఉన్న చోటుకే వెళ్తుందేమో. మీరు దాన్ని క్లోజ్ గా ఫాలో అవ్వండి. పాప మనకు దొరకడం ఖాయం, లక్షలు రావడం ఖాయం. ఎస్ సార్. సార్, follow me. Follow me. లక్షలు, come on, follow me. వస్తున్నా. పిల్లి ఇంటి మీద కూర్చుంది సార్, మేము కూర్చున్నాం సార్. ఆ పిల్లి కిందకి దూకింది సార్. మీరు దూకేయండి. టెలిఫోన్ స్తంభం ఎక్కింది సార్. అర్జెంట్ గా ఎవరికైనా ఫోన్ చేస్తుందేమో, మీరు ఎక్కేయండి. సార్, చాలా పొద్దుపోయింది సార్. 3 గంటల నుంచి చెట్టు మీదే ఉన్నాం సార్. ఇడియట్, వెయిట్ చేస్తారా?
లేకపోతే చెట్టు మీద డిస్మిస్ చేయనా మిమ్మల్ని. సార్ సార్ పిల్లి దుకేసింది సార్. కానిస్టేబుల్ సార్ ఫాలో మీ. ఎస్ సార్. సార్ ఒక ఇంట్లోకి దూరింది సార్. ఇంటి ముందు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. తలుపులన్నీ మూస్తున్నాయి సార్. మీ దగ్గర తుపాకులు ఉన్నాయి కదా? లేవు సార్. ఫూల్స్, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తుపాకులు తెచ్చుకోండి. సార్ లక్షలు మనసులో తలుచుకుని ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళండి. సారీ సార్. ఏమయ్యా, తలుపులు బదులు కొట్టే ముందు నా కొంప ముంచుతున్నారు, మీకు తెలియదటయ్యా? కళ్ళ ముందు ₹1,00,000 కనిపించాయి సార్. మిల్లని తెలియలేదు సార్. ఆగండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు బయటకెళ్ళండి. వీళ్ళ తోళ్ళు నేను వచ్చేస్తాను. బయటికి రండి. పారిపోండి. సార్ మీరు అంటుంది? అవునయ్యా, పాప మీద మీకున్న మమకారం బాధ నాకు అర్థమైంది. మీరు ఒక తప్పు చేస్తే బాధపడుతున్నారు. మేము రోజు చేసే తప్పులకు ప్రాయశ్చిత్తం కావాలిగా. వెంటనే వెళ్ళి పాపను కాపాడండి. ఎంత గొప్ప మనసు సార్ మీది. ఇదిగో ఇది పట్టుకో. దీంతో నన్ను కొట్టి పారిపోండి. సార్, స్టేషన్ లో మేము మిమ్మల్ని కొట్టటమా? లేకపోతే మా ఇన్స్పెక్టర్ నన్ను అనుమానిస్తాడయ్యా. మేము కొట్టలేదు సార్. కొట్టదు మీరే పడిపోండి, మేము పారిపోతాం. అదేలాగయ్యా, నా ఒంటి మీద గాయాలు కనపడాలిగా. ట్వీట్ అయితే సారీ సార్. ఏమనుకోకండి సార్. పాపకిచ్చిన వాచ్ అదే. ట్వీట్ అయితే రాసుకుంటారా? రే, పాప ఎక్కడుందో దీనికి తెలుసట. అయితే మీరు ఎవరు? చెప్పావా? చెప్పు చెప్పు చెప్పు. అదేం చెప్తుంది పాప? అందుకేరా చెప్తారు మన నీళ్ళ కూడా నమ్మకూడదని. దీన్ని కట్టుబడేయండి. ఎవరు లేరేంట్రా? ఏరా, పాపని విడిపించుకెళ్దామని వచ్చారా? అవును. వీళ్ళని కట్టుబడేయండిరా. మేం బచ్చాలం కదరా లుచ్చా. మా పాపను రక్షించుకోవడానికి వచ్చిన హీరోలం. నువ్వు మా చేతులు కట్టేసినా మాకు ఇంకా నోరుందిరా. రాంబాబు, వీడి ముఖాన కాండ్రేజ్ ఉమ్మేయమంటావా? కాదు, జీవితం మీద విరక్తి పుట్టి ఉరేసుకుని చచ్చేలా అచ్చ తెలుగులో తిడతాం. 1 2 3. నీ అమ్మా. ఏడు గంటల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు 9 దాటింది. ఇంతవరకు ఎవరు రాలేదు. ఆ రజనీకాంతరావు మనల్ని మోసం చేశాడు. రేయ్ రజనీకాంత్, నన్ను దగా చేసి దెబ్బ తీసినందుకు దెబ్బకు దెబ్బగా నీ కూతురు ప్రాణం తీసి దాని శవాన్ని నీకు పార్సిల్ చేస్తాను. పాపిష్టి డబ్బు కోసం పసిబిడ్డ ప్రాణాలు తీయద్దండి. మేము తిట్టినందుకు మా నాయకులు కోసిపారేయండి. పాపలేం చేయొద్దు. మీకు నమస్కారం చేస్తాం, మీ కాళ్ళు పట్టుకుంటాం. Shut up! మీరెంత ప్రాధేయపడ్డా దీని తండ్రి చేసిన మోసానికి దీన్ని చంపి తీరాల్సిందే.
కానిస్టేబుల్ వీళ్ళందరినీ కుక్కలు ఇడ్చుకెళ్ళి వ్యాన్ లో పారేయండి. కానిస్టేబుల్ వాళ్ళని సార్ మా కట్లు కాదు సార్, పాప కట్లు పాప ఇప్పేయండి. స్లో తప్పింది, తొందరగా కట్లు పండి. మా పాప ఇక్కడ ఇన్స్పెక్టర్. ఇదిగోండి మీ పాప. పాప పాపే సార్. ఇంకెక్కడి పాప? ఏం జరిగింది సార్? గారాల కూతురు తప్పిపోయి దొరికిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంతేకాదు మరో విశేషం, మనుషులు చేయలేని సాహసం పిల్లి చేసి పాపను కాపాడిందట. మీరా నమస్కారం అమ్మా. రండి, టిఫిన్ చేదురు గాని. అదే వద్దండి, పాపను ఒకసారి చూసాడు. పాప భయపడిందని డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారు, నిద్రపోతుంది. లేకమంటారా? వద్దండి, పడుకోలేమండి, పర్వాలేదు. నమస్కారం సార్. సార్ మా మీద ఉన్న కేసు రద్దు చేసిన సార్ థ్యాంక్స్ అండి. అదే చెప్పుకోదామని వచ్చాం. ఆల్ రైట్, డోంట్ వరీ. చూడండి, మీకు ఏమైనా కావాలనుకుంటే లోపల సెక్రటరీ ఉంటాడు, మొహమాట పడకుండా అడిగి తీసుకోండి. ఓకే? అలాగే మాకేం సార్, వస్తాం. వస్తాం సార్. సార్ చిన్న మాట, పాపకు మా ఇంట్లో ఉండగా చెద్దనం అలవాటు అయింది. లేవంగానే గోల్ చేస్తుందేమో, మీ ఇంట్లో ఉండదు కదా, పాపను కోపడకండి. ఓ వారం రోజులు అయితే అదే అలవాటు అవుతుంది. సార్ పాపకి వారానికి ఒకసారి తలంటి పోసి తప్పనిసరిగా సాంబ్రాణి పొగ అయిందమ్మా. సార్ పాపకు ముళ్ళు చేపలు పెట్టకండి, ఒకసారి ముళ్ళు గొంతులో ఇరుక్కుపోయి చాలా అవసరపడిపోయింది కదరా. ఇంకేమున్నాయి చెప్పాల్సినవి? ఇంకేముంటాయిరా, వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళకే తెలియాలి, మనకేం తెలుస్తుంది. సార్ దొంగతనమైనా చేయకుండా ఉండగలమేమో కానీ పాపం చూడకుండా ఉండలేదు సార్. అందుకని వారానికి ఒక్కసారి వచ్చి చూసిపోతాను సార్. సార్ మేం దొంగలము అని మీరు భయపడేట్టయితే ఆ గేటు బయటే ఉంటాం సార్, లోపల రాము సార్, లోపల రామమ్మా. పాప నిద్ర లేచిన తర్వాత మీ బాబాయిలు వచ్చి వెళ్ళారని చెప్పండి, వస్తామమ్మా. వస్తాం సార్, దయించండి అమ్మా. చాలా గొప్పగా ఉన్నారండి. వస్తామండి. పాపనైతే అక్కడ తేలిగ్గా వదిలేసి వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనసంతా ఏదో గుబులుగా ఉందిరా. పాప వచ్చేసింది, పాప వచ్చేసింది. ఒంటరిగా వచ్చావే, మీ ఇంట్లో నేను వెతుక్కోరమ్మా? ఎవ్వరూ వెతుక్కోరు, నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. సార్ అంటే మీరు చూడండి, మీరు మా పాపను ఎలా అయితే వదిలిపెట్టి ఉండలేరు, మా పాప కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేదన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే అందరం కలిసిందో. సరే అండి, అదే కుదరదు. ఉన్నది ఒకటే రూము, వచ్చే వారం మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం. రాని పక్క వీధిలో ఇల్లు ఏదో ఖాళీగా ఉన్నట్టుంది, వీళ్ళని అక్కడ పెడితే బాగుంటుందేమో. నువ్వు నోరు మీరా కుయ్యా. మీరు ఎలాగూ దొంగతనాలు మానేశారు, అందుకని మీ ఇద్దరికి మా ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చి మా రూపకి పర్మనెంట్ బాబాయిలుగా చేసి మా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నాను. చాలా సంతోషం సార్. శేఖరేమని? చాలా పెద్ద మనసు మీది. రై నువ్వు లోపలికి వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చేయి. అది అదే ఊరికే ఫీలింగ్లు పెట్టకో, వెళ్ళు. ఏదో మా గుర్తుగా మీ ఇంట్లో ఉంచుకోండి. చాలా బాగుందండి. చూసారా, వీళ్ళెంత పేదవాళ్ళైనా ఎంత మంచి మనసు. అవునండి. మీకు ఒక విషయం తెలుసా, అచ్చం ఇటువంటిదే మా ఇంట్లో అవుతుందండి. అదేనండి, ఇది పొరపాటున తీసుకొచ్చాం, క్షమించండి. మళ్ళీ ఇచ్చేసాం కదా. రావే రావే చందమామ